ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 21 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల్లో అటానమస్ హైడ్రాలిక్ పవర్ల రోబోలతో ప్రమాదం జరిగిన 50 మీటర్ల లోపల రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అత్యంత ప్రమాదకర ప్రాంతంలో రోబో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ తదితర 12 ఏజెన్సీలకు చెందిన సహాయక సిబ్బంది నిర్విరామంగా షిఫ్టుల వారీగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విపత్తు నిర్వహణ సంస్థ ముఖ్య ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. 7 ఆచూకీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన D2 నుంచి D1 మధ్య ప్రాంతంలో కేరళ జాగిలాలు అనుమానిత ప్రదేశాన్ని గుర్తించాయి. ఆ మధ్య దాదాపు 10 మీటర్ల పొడవున మట్టి శిథిలాలు ఉండడంతో ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఓవైపు ఆ ప్రాంతంలోని టీబీఎం శకలాలను కూడా ప్లాస్మా కట్టర్లతో కత్తిరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాంతంలో కేరళ జాగిలాలతో గురువారం మానవ అవశేషాల కోసం మరోసారి అన్వేషణ కొనసాగించారు. సింగరేణి రెస్క్యూ, జీఎం వైద్య సహాయ బృందాల వెంట ఉండి పనులు వేగంగా, ప్రమాదరహితంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. శకలాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. మరోవైపు చివరి 50 మీటర్ల దూరంలో ప్రమాదకర స్థలంలో బురద, మట్టి తొలగింపు చర్యలను వేగవంతం చేసేందుకు రోబోలను ప్రవేశపెట్టారు. బుధవారం ఓ రోబోను సొరంగంలోకి పంపించారు. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు రోబో పని మొదలు పెట్టలేదని తెలిసింది. టన్నెల ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన మాస్టర్ రోబోతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన 16వ రోజు గురుప్రీత్ సింగ్ ఆ ప్రాంతంలోనే మరికొందరి ఆచూకీ దొరుకుతుందని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదం సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కూడా కొనసాగుతుంది. ఏదైతే ఆ ప్రమాదం జరిగిన సమయంలో చిక్కున్నటువంటి 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే బయటికి తీసుకురావడం జరిగింది. మిగిలిన 7 మంది కోసం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే మొత్తం 12 ఏజెన్సీలకు సంబంధించినటువంటి బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం తోటి ఏదైతే హైడ్రాలిక్ పవర్ రోబోని ఒకటి ఈ సహాయక చర్యల్లో వినియోగించుకునేందుకు కూడా లోపలికి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగిన చోటికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ రోబోకు సంబంధించి ఆపరేటింగ్ కోసం ఏదైతే మాస్టర్ రోబోని కూడా ఇక్కడ సొరంగం వెలుపల మాస్టర్ రోబోని ఉంచి దాన్ని ఆపరేటింగ్ చేసేందుకు కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే బుధవారం ఈ ఏదైతే హైడ్రాలిక్ పవర్ రోబో ఏదైతే లోపలికి తీసుకెళ్లారో దాన్ని ఇంకా కూడా వినియోగించాల్సి ఉంది. అయితే సాంకేతికంగా కొన్ని అవాంతరాలు చోటు చేసుకోవడంతో ఇప్పటికి కూడా ఇంకా ఈ రోబోకు సంబంధించి హైడ్రాలిక్ రోబోకు సంబంధించి సహాయక చర్యల్లో ఇంకా వినియోగించడం లేదనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్, ఇటు సింగరేణి రెస్క్యూ సంబంధించినటువంటి సిబ్బంది, ఇటు ర్యాట్ మైన్ హోల్స్ కు సంబంధించి ఇటు ఈ ఏజెన్సీకి సంబంధించి కానీ వీళ్ళు ఈ సహాయక చర్యల్లో షిఫ్టుల వారీగా కూడా ఎక్కువ పాల్గొంటున్నారు. సహాయక చర్యల్లో వీళ్ళ భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. వీరే ఈ గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం ఏదైతే బయటకు తీశారో ఆ మృతదేహానికి సంబంధించి ఇటు కేరళ సంబంధించినటువంటి స్పెషల్ క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుర్తింపు ద్వారానే ఈ మృతదేహాలకు సంబంధించి కూడా ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. వాటి డాగ్స్ ఏవైతే గుర్తించిన ప్లేసుల్లో తవ్వకాలు చేపట్టడంతో ఈ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే ఈ బయటికి తీసినటువంటి ఈ మృతదేహం టీబీఎం ఆపరేటర్ అయినటువంటి గురుప్రీత్ సింగ్ ఆయన డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి ఆయన మిషన్ ఆపరేటింగ్ చేసే ప్లేస్ కి చాలా తేడా ఉండడం తోటి ఎక్కడ మిగతా వారు ఎక్కడ ఉన్నారు అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే రోజు ఈ క్యాడవర్స్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
లోపలికి తీసుకెళ్లి కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశాన్ని D1, D2 గా విభాగాలుగా చేయడం జరిగింది. అందులో D2 ప్రాంతంలోనే ఈ గుర్ప్రీత్ సింగ్ సంబంధించి మృతదేహం లభ్యమైంది. అయితే ఈ తవ్వకం చేపట్టినటువంటి గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ లో దాదాపుగా 8 అడుగుల లోతులో ఆయన మృతదేహం బయటికి రావడం జరిగింది. అయితే ఇంకా అక్కడ శిథిలాలు ఉన్నాయి, అక్కడ కూడా తవ్వకాలు అయితే చేస్తున్నారు. కాకపోతే మాన్యువల్ గా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ఇటు మరో దిక్కు ఇటు ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో 50 మీటర్ల వరకు ఉన్న ప్లేస్ మాత్రం ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతం ఈ సహాయక చర్యలు అక్కడ కొనసాగించాలంటే D1, D2 కి మధ్య ప్రాంతాన్ని ఈ సహాయక చర్యలు చేపట్టాల్సింది. అయితే అక్కడ ఈ సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ సహాయక చర్యలు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను బురద కావచ్చు, మట్టి రాళ్లను సంబంధించి కూడా దాన్ని బయటికి తీసేందుకు తవ్వకాలు చేస్తే మాత్రం మళ్ళీ కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ రోబోలను వాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ హైడ్రాలిక్ రోబో సాంకేతికంగా దాన్ని వినియోగించాలి కాబట్టి మాస్టర్ రోబోకి అనుసంధానం చేసి దాన్ని లోపలికి తీసుకెళ్లడం జరిగింది. కొంత సాంకేతికంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే సొరంగ మార్గం మొదటి నుంచి లోపల వరకు 14 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంత టెక్నికల్ గా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఈ హైడ్రాలిక్ వాడితే మాత్రం కొంత సహాయక చర్యల్లో వేగం ముంచుకొని 7 రాచికి దొరికే అవకాశం అయితే కనబడుతుంది. థాంక్యూ జనయ్య.